వెల్కమ్ టు క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్. నేడు రక్తదానం, అవయవదానంపై అవగాహన కల్పించడానికి మన సినీ ఆర్టిస్ట్ ఎంవీఆర్ రెడ్డి ఆలియాస్ జూనియర్ బాలయ్య మనతో ఉన్నారు. వారి ద్వారా వారి మాటల్లోనే తెలుసుకున్నారు రక్తదానం గురించి. నమస్కారం సార్. నమస్కారం అండి. ఈ రక్తదానం, నేత్రదానం, అవయవదానం గురించి మీరు అవగాహన కల్పించారు. ముందుగా క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ వారికి, ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా ఈ ఎంఆర్ రెడ్డి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఇంకా ఈ ఛానల్ వారు నేత్రదానం కానీ, అవయవదానం కానీ, రక్తదానం గురించి అవగాహన చెప్పమన్నారండి. దాని గురించి చెప్పడం చాలా ఆనందకరమైన విషయం ఇది. ఎందుకంటే మానవుడులో ఎప్పటికప్పుడు ఉత్పత్తి అయ్యే రక్తం, దాన్ని దానం చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉందండి ఈ రక్తదానం చేయడం వల్ల. కానీ ఎంత రక్తం ఇతను రోజుకింత దానం చేసినప్పటికి కూడా తిరిగి రక్తం స్వయంగా ఆయన బాడీలోనే ఉత్పత్తి అవటం, అది దేవుడిచ్చిన వరం. ఈరోజు మనం కొంచెం రక్తం దానం చేస్తే తిరిగి రాదు అనుకున్నప్పుడే బాధపడాలి. మనిషికి ఉన్న రక్తం 5-6 లీటర్లు కంటిన్యూటీ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. అనేక యాక్సిడెంట్ల వల్ల కానీ, రక్తహీనత వల్ల కానీ, అనేక రకరకాల రోగాల వల్ల రక్తాన్ని ఎక్కించవలసిన అవసరం ఉంది ప్రాణాలు కాపాడాలంటే. ఒక ప్రాణాన్ని కాపాడాలంటే ఈ రక్తదానం చాలా గొప్ప విషయం అండి. ఈ రక్తం దానం చేసిన వారు దేవుడితో సమానం. తోటి మనిషికి ప్రాణదానం చేయటువంటి మాటలు కాదండి. మీ యొక్క రక్తం వారికి దానం చేయటం వల్ల మీరెంతో ఆనందం పొందే అవకాశం ఉంటుందండి. మీకు సమాజంలో కూడా మంచి గుర్తింపు ఉంటుంది. అనేక సందర్భాల్లో రక్తదానం చేసిన వారిని మనం చూస్తూ ఉంటామండి. వాళ్ళు దేవుడితో సమానంగా మనకు కనిపిస్తూ ఉంటారండి. ఈ రక్తదానం డైలీ ఇంత ఇవ్వచ్చు అన్నది ఉందండి. తిరిగి మళ్ళీ దానికి ఉత్పత్తి చేసుకుంటుంది. దానివల్ల మానవుడు మనకేమీ లాస్ అయిపోయేది ఉండదండి. అనేక మందిని మనం ప్రాణాపాయం నుంచి కాపాడే అవకాశం ఉంటుందండి. మనిషి జన్మ ఎత్తినప్పుడు ఇది ఒక సార్థకమైన జన్మగా మనం భావించవచ్చండి రక్తదానం చేసినప్పుడు. అలాగే బ్రెయిన్ డెడ్ అయిన ఉంటారు, అది ఎవరైనా కావచ్చు. అటువంటి బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ యొక్క అవయవాలు ప్రతిదీ కూడా ఒక 10 మందికి దానం చేసినప్పుడు 10 మంది మన రూపంలో బతికుంటారు. అది చాలా గొప్ప విషయం అండి. అవయవదానం కూడా కోట్ల రూపాయలు పెట్టిన ఇది దొరకని వస్తువు. ఒక దేవుడు మనకిచ్చిన అమోఘమైన అవయవాలండి అవి. బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు దాన్ని భయపడి చేయలేనప్పుడు అది ఆయనతోటి అంతమైపోతుంది. అలాగే కళ్ళు కానీ, ఆ కిడ్నీలు, లివరు, గుండె మొత్తం అన్నీ కూడా పనిచేస్తాయండి. ఇది 10 మందికి దానం చేసినప్పుడు ఆయన బ్రెయిన్ డెడ్ అయిన ఆయన చనిపోయినప్పటికీ ఆయన ఒక అవయవాల దానం ద్వారా ఒక 10 మందిలో ఆయన బతికుంటాడండి. అది చాలా గొప్ప విషయం. కనుక అందరూ కూడా మానవ సేవే మాధవ సేవ అనే నానుడి చాలా గొప్పదండి. ఎవరు ఎప్పుడు ఎక్కడ శాశ్వతం కాదు. ఆ కష్టం మళ్ళీ రేపు మనకు రావచ్చు, రేపు మీకు రావచ్చు, మాకు రావచ్చు, ఎవరికైనా రావచ్చు. ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా తోటి మనిషికి సాయపడుతూ ఆ బ్లడ్ డొనేషన్ చేయడం కానీ, ఇలాగ ఏదైనా అవయవదానం జరిగినప్పుడు, బ్రెయిన్ డెడ్ అయినప్పుడు, వాళ్ళు ఇంకా జీవించిన ప్రయోజనం లేనప్పుడు, వాళ్ళ యొక్క అవయవాల దానాలకి ముందుకెళ్ళినప్పుడు చాలా మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా చాలా పుణ్య కార్యక్రమాలండి అవి. ఇవన్నీ కూడా చేయవలసిన అవసరం మానవ సమాజంలో ఉంది. కనుక మీ అందరూ కూడా బ్లడ్ డొనేషన్ కానీ, ఈ అవయవ దానాలు ఎక్కడైనా ఉంటే వాటి ద్వారా కూడా సేవను మనం అందించవచ్చండి. మనమే పక్కర్లేదు. ఇటువంటి ఎక్కడన్నా ఉన్న కష్టాలు ఎవరికి ఉన్నా, ఎవరిది ఇలాగా బ్రెయిన్ డెడ్ అయిన ఉన్నా మనం దాన్ని కూడా సోషల్ సర్వీస్ చేయొచ్చండి.
ఇది చాలా గొప్ప విషయం. మానవులు అందరూ కూడా చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నానండి. ఇట్లు మీ ఎంఆర్ రెడ్డి, సినీ టీవీ ఆర్టిస్ట్ మీ ఎంఆర్ రెడ్డి. నమస్తే.